లీడ్ కోడ్లో ఒక ప్రాబ్లం చేద్దాం. ఏం ప్రాబ్లం? హ్యాపీ నంబర్. దాని నంబర్ ఏంది? 202. హ్యాపీ నంబర్ అంటే ఇప్పుడు ఏంటి? ఒక నంబర్ ఇస్తాడనమాట. ఆ నంబర్ హ్యాపీ నంబరా లేదా అని చెప్తాం. చెక్ చేయాలి. లెట్స్ సీ. ఇన్పుట్ ఏంటి? 19 ఇచ్చాం. అవుట్పుట్ ఏంటి? ట్రూ. అంటే 19 అనేది ఏంటి? హ్యాపీ నంబర్. ఎలా అంటే ఇప్పుడు 19 ఉంది. 19 స్క్వేర్స్ని యాడ్ చేయాలన్నమాట. 1 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ఎంత? 82. ఇచ్చిన వాల్యూని మళ్ళీ సెపరేట్గా స్క్వేర్ చేసి మళ్ళీ యాడ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు 68ని మళ్ళీ స్క్వేర్ చేసి యాడ్ చేసాం. ఇక్కడ ఏంటి 100 వచ్చింది. 100 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఎంత వచ్చింది? 1. అంటే మనకు అంటిల్ 1 వచ్చేంత వరకు ఇలా స్క్వేర్ చేస్తూనే ఉండాలి. 1 వచ్చిందంటే ఆ నెంబర్ ఏమవుతుంది? హ్యాపీ నెంబర్. సో 19 అనేది ఏంటి? హ్యాపీ నెంబర్. ఇప్పుడు 2 ఏంటి? ఫాల్స్ అనేసి వచ్చింది. లెట్స్ సీ. 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. నెక్స్ట్ 16ని సమ్ ఆఫ్ స్క్వేర్ చేసాం. 37 వచ్చింది. 37 సమ్ ఆఫ్ స్క్వేర్స్ 30 ఇట్లా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 61 స్క్వేర్స్ ఏమైంది? 37. అగైన్ మళ్ళీ మనకేంటి ఇక్కడ నుంచి రిపీట్ అయింది. సో అందుకు ఏంటిది ఎండింగ్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేసాం? ఫాల్స్. ఇది చాలా సింపుల్ రీజన్. ఇక్కడ ఏం చేసాం? సమ్ ఆఫ్ స్క్వేర్స్ చేసాం కదా. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ మెథడ్ రాసుకుందాం. ఏంటి? ఇనిషియల్గా రిజల్ట్ వాల్యూ 0 తీసుకుంటాం. తర్వాత వైల్ కండిషన్ ఎన్ వాల్యూ ఏంటి? ట్రూ. మీన్స్ 0 కాకుండా 0 అంటే ఫాల్స్. సో 0 కాకుండా ఏ నెంబర్ ఉన్నా కూడా ట్రూ అనమాట. నెక్స్ట్ మనం ఏంటి 19 తీసుకుంటున్నాం ఎన్ వాల్యూ. సో 19ని మోడ్ చేస్తే ఏమొస్తుంది? 9. ఆ వాల్యూ కాస్త ఏంటి? డీలో సేవ్ చేస్తాం. నెక్స్ట్ 9 స్క్వేర్ని మళ్ళీ డీలోనే సేవ్ చేస్తున్నాం. సో ఈ రిజల్ట్ని ఏంటి? దీన్ని రిజల్ట్లో యాడ్ చేద్దాం. అంటే ఇప్పుడు r=81. నెక్స్ట్ ఎన్ వాల్యూని ఏం చేస్తున్నాం? మోడ్. అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 1. సో నెక్స్ట్ ఎన్ని మోడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది? డి వాల్యూ ఇప్పుడు 1 వస్తుంది. నెక్స్ట్ డీని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 1 వస్తుంది. సో దాన్ని కూడా రిజల్ట్ యాడ్ చేద్దాం. రిజల్ట్ ఎంత? 81 + 1 ఎంత అవుతుంది? 82 వచ్చింది కదా. 91ని సమ్ ఆఫ్ స్క్వేర్ చేసి 82. సో ఇలానే ఏంటి? ఇప్పుడు 82ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఈ మెథడ్ కొందాం. ఏం చేస్తాం? నార్మల్గా మనం సెట్ అనే మెథడ్ని తీసుకున్నాం. సెట్ని తీసుకున్నాం అనమాట. దాన్ని విజిట్లో స్టోర్ చేసుకున్నాం. n=1. మనం 1 వస్తే కండిషన్ స్టాప్ చేయాలి కాబట్టి n=1 తీసుకున్నాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 82. ఇప్పుడు n వాల్యూ ఎంత? 82. ఇఫ్ n ఇన్ విజిట్లో అంటే సెట్లో n అనేది ఉందనుకోండి, మనకేంటి సింపుల్గా ఫాల్స్ రిటర్న్ చేస్తాం. అంటే మళ్ళీ ఇలా లూప్ అనేది జరగకుండా. లేదు విజిట్లో లేదు అంటే సెట్లో యాడ్ చేసుకుంటాం. ఇలా అంటే ఎంతవరకు? వైల్ n=1 వచ్చేంత వరకు చేస్తాం. 1 వచ్చినప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాం? రిటర్న్ని ప్రూవ్ చేస్తాం. దట్స్